ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాకు తరుణం ఇచ్చినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను. ముఖ్యంగా రాజశేఖర్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే కరెక్ట్ లాస్ట్ మంత్ మై డెసిషన్ వాజ్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్ ఫర్ ఎనీబడి. ఇంట్లో కూడా చెప్పాను, నా అవసరత మీకు లేకపోతే నన్ను ఎక్కడైనా ఓల్డేజ్ హోమ్లో పెట్టండి అని చెప్పాను. అంటే నన్ను ఐ వాజ్ ఫీలింగ్ లైక్ దట్. ఏముంది, నేనంటే పని చేసేప్పుడు చేశాను, ఇప్పుడు చేయలేకపోతున్నాను డిజేబిలిటీతో అన్న పరిస్థితులలో మైకేల్ పాస్టర్ గారు ఫోన్ చేశారు. నేను ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ ఫోన్ చేశాడు. ఏంటో అవసరం ఉందేమో అనుకున్నా. ఆయన అంతలోపల మా సిస్టర్కు, మా బ్రదర్ ఇన్లాకు అందరికి ఫోన్ చేసి, హనుమంతరావు ఎందుకో ఫోన్ ఎత్తడం లేదు, వెంటనే ఫోన్ ఎత్తమని చెప్పండి. సరే అని ఏంటో పరిస్థితి ఏంటో తెలియదని, అన్న ఏంటి అని మైకేల్ ప్రసాద్ గారు, ఆయన బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్గా ఉండేవాడు, ఏంటి అని అంటే, మీరు వెంటనే రాజశేఖర్ గారిని కలవాలి అని చెప్పాడు. అంటే దేనికి అన్నాను. నువ్వు ప్రతిదీ క్వశ్చన్ వేస్తావు, ఎందుకు, నువ్వు ఎట్లయినా రావాలి అని చెప్పాడు. అంటే లంచ్కి కలవమన్నారు. లంచ్ నాకు అవసరం లేదు, నేను లంచ్ తర్వాత వస్తానని చెప్పాను. సరే, నేను వచ్చే లోపల లంచ్ ఫినిష్ అయింది, కానీ లంచ్ చేయమన్నారు. నేను తినలేదు, ఏదైనా మీటింగ్ ఉండేమో అని అన్నా. అంటే రాజశేఖర్ గారు ఎంతో ప్రేమతో నా గురించి, నా ఫ్యామిలీ గురించి అడిగాడు. ఫోన్లో చెప్పాను, నేను నా పేరు, నా భార్య పేరు, పిల్లల పేరు చెప్పాను. రాజశేఖర్ గారికి హనుమంతరావు వచ్చాడు అని అంటే, అన్న హనుమంతరావు బాగున్నారా, మమతా వచ్చారా, జాన్ వచ్చాడా అని అడిగాడు. ఆ అడగడంతోనే నాకు అంటే పీపుల్ అంటే దేవుడు ఎలా పెట్టాడు, నేను అసలు ఉండాలా ఈ లోకంలో అనుకోలేదు. అయిపోయిందని చెప్పాను అనమాట. మా ఇంట్లో పిల్లలకు కూడా అదే చెప్పాను, నా గురించి ఇంకేం ఇది చేయొద్దు, మీరు చూసుకోగలిగితే చూసుకోండి, లేదంటే యూ కీప్ మీ ఇన్ ఎనీ ఓల్డ్ ఏజ్ హోమ్. మీరు పే చేస్తారా, మీరు పే చేయలేకపోతే ఫ్రీ హోమ్లైనా పెట్టండి నేను. అంటే అటువంటి పరిస్థితిలో నేను ఉన్నాను. కానీ ఇక్కడ రావడం వలన లైఫ్ అనేది ఏంటి, లైఫ్ ఈజ్ ముఖ్యం. అంటే నాకంటే కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు డిజబిలిటీతో, అందరూ జీవించాలని అనుకుంటున్నారు. తర్వాత జోనీ గారి గురించి బుక్ చదివాను. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఏమైనా చేసుకోగలరు అనుకునేవాడిని. కానీ మన జోసఫ్ అన్నతో మాట్లాడినప్పుడు కూడా, ఏంటి మీరు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, మీరు ఏదైనా చేయొచ్చు ఇప్పటికైనా అన్నారు. ఒక హోప్ అనేది వచ్చింది ఇక్కడ అటెండ్ కావడం వల్ల. ఐ నో అంటే క్యూటీ కూడా నా గురించి తెలుసు. అంటే వాళ్ళ డాడీ నా ఫ్రెండే. చాలా విషయాలలో అంటే దేవుడు నేను ఏది చేసినా కూడా సక్సెస్ఫుల్గా చేశాను. నేను ఎక్కడ పని చేశానో అక్కడ చాలా అంటే ఫాల్ట్ లేకుండా చేసేవాడిని. ఆరాధన టీవీలో చేశాను, రక్షణ టీవీలో కూడా చేశాను, ఎలక్ట్రానిక్స్ కంపెనీలో చేశాను. ఇప్పుడు నెక్స్ట్ లైఫ్ ఎట్లుంటుందో దేవుని పైన అంటే విశ్వాసం ఉంది. హీ విల్ లీడ్ మీ అని అనుకుంటున్నాను. ఇక్కడ అటెండ్ కావడం నాకు చాలా సంతోషం. నేను ఇంతవరకు డిజేబుల్డ్గా ఉన్నా కూడా ఏ డిజబిలిటీ దానికి అటెండ్ కాలేదు. ఈవెన్ చర్చెస్లో నేను వెళ్ళినప్పుడు పార్కింగ్ దగ్గర బండి పెడితే కూడా మీరు అక్కడ వెళ్ళి పార్కింగ్ చేయండి అని చెప్పేవాళ్ళు. ఐ వాజ్ ఫీలింగ్ చాలా అన్కంఫర్టబుల్గా ఉండేది. అరే ఏంటి, నేను డిజేబుల్డ్ అయినా కూడా అక్కడ పార్క్ చేసినామంటారు అని ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు నేను ఎంతో సంతోషిస్తున్నాను ఇక్కడ అటెండ్ కావడం వలన. దేవుడు నన్ను జీవింపజేస్తాడని ఒక హోప్ నాకు కలిగింది. నేను చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా రాజశేఖర్ గారికి నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.